RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి నిన్న గోపాలపురం విచ్చేసి జగన్మోహన్ రెడ్డి పైన విమర్శ చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదని, ఆయన ప్రతిపక్షం కోసం పోకిరి సినిమాలో అలీ మాదిరిగా భిక్షాటన చేస్తున్నారని, రాజకీయ విమర్శ చేస్తే ఆయన తట్టుకోలేరని అన్నారు. ఈ విషయం సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ మతిస్థిమితం లేనిది జగన్మోహన్ రెడ్డి కాదు, మీ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కని ఎద్దేవా చేశారు. మతిస్థిమితం లేదు కాబట్టి 99 పైసలకే వైజాగ్ లోని భూములని ఉత్సాహి కంపెనీకి ప్రజల సొమ్మును దారదత్తం చేశారు. అలాగే ఇది ప్రతి విమర్శ అనుకుని గత సంవత్సరం ఎన్నికలలో హామీ కింద 50 సంవత్సరాల నిండిన బీసీ సోదరులందరికీ పెన్షన్ ఇస్తామన్న మీ నాయకుడు కేబినెట్ లో ఉండి మీరు కూడా ఆయన్ని అడిగి పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలపాల్సిందిగా డిమాండ్ చేస్తూ, అనంతరం పైన ఉన్న ఏమీ తెలపలేకపోతే మీ ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడిని విశాఖపట్నం పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను సుభాష్ గారు కూడా మాట్లాడుతూ అలీగర్ సినిమాలో గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఆయన ఏదో అలీగర్ సినిమాలో ఏదో భిక్షాటన చేసుకుంటూ వచ్చినట్టు మరి వైఎస్ఆర్సీపీ వారు కూడా ఏదో ప్రత్యేక హోదా గురించి భిక్షాటన చేస్తున్నారని ఆయనకు కూడా అర్థమయ్యేలా చెప్పాలంటే మరి సినిమా స్టైల్లోనే చెప్పాలి కనుక మరి అలీగర్ సినిమాలోనే ఇంకో డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఏంటంటే యమలేల సినిమాలో డైలాగు జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని చెప్పి వారు అంటూ ఉంటారు. ఎవరైనా పిచ్చోడు ఎవరైనా చెల్లి పెళ్ళి మళ్ళీ జరగాలని ఏమన్నా కోరుకుంటారా? ఈ తెలుగుదేశం పార్టీ యొక్క తీరు ఆ రకంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టిన ప్రాజెక్టులని మళ్ళీ రెండోసారిలో మొదలెట్టి ఈరోజు ఈ సామెతకి కరెక్ట్గా మరి అర్థం వచ్చే విధంగా వారు చేస్తున్నారు. ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఈ ప్రభుత్వంలో వీళ్ళు తెచ్చింది లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టంతో తెచ్చినటువంటి ఏదైతే పోర్టులు కానీ ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపదని ఈరోజు తెగనమ్ముకోవడానికి ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు చేస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. మరి అలాగే మరి ఏదైతే ఇంకా ఉన్నటువంటి విషయాలు ఏదైతే ఇంకా రాష్ట్ర స్థాయి నుంచి మన నియోజకవర్గ స్థాయికి వచ్చినట్లయితే ఇసుక మట్టి యథేచ్ఛగా మరి దోపిడీ చేస్తున్నటువంటిది వాస్తవం అయితే మరి రెండవదిగా మొన్న ఈ మధ్యకాలంలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క తీరు యొక్క అవినీతి తారాస్థాయికి చేరింది. చికెన్ సెంటర్ దగ్గర మొదలెట్టి వీళ్ళు బ్యాంకర్ల వరకు, చిట్ ఫండ్స్ వరకు కూడా ఎవరైనా ప్రజలను మోసం చేస్తే వారి డబ్బులు పట్టేసి వారిని కూడా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే కొత్తపేట ఒక బ్యాంకర్స్ 15 కోట్లు ప్రజలకి శతకోపం పెడితే వారి దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఉన్నటువంటి పైనుంచి కింద దాకా 40 లక్షల రూపాయలు తీసుకుని దాన్ని మాఫీ చేసే కార్యక్రమం చేశారన్న సంగతి ఇవాళ ప్రజలంతా చెప్పుకుంటున్నారు. అందులో ఉన్నటువంటి ఒక ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్ గారు అయితే క్రేటా కారు కూడా అడిగారని చెప్పి ఇవాళ కొత్తపేటలో కోడై కూస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఎవరైతే హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఇళ్ళు కట్టుకోవాలనేటువంటి వారిని మోసం చేసినటువంటి కార్యక్రమంలో కానీ లేదా ఇవాళ మందు వెచ్చలవిడిగా నియోజకవర్గాల్లో అమ్ముతున్నటువంటి కార్యక్రమాలు కానీ ఈ అన్నింటికి ఉన్నటువంటి బాసు ఉన్నటువంటి బీటాక్స్ బండారు సత్యేంద్రరావు గారు అన్న విషయం కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే మరి సుభాష్ గారు అన్న మాటలకు కట్టుబడి ఉండాలి. ఏదైతే వారు రేపు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు బీసీ సోదరులందరికీ మరి ఏదైతే ఉన్నటువంటి క్యాబినెట్లో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పిన మాటని బలహీన వర్గాల సోదరులందరికీ 50 సంవత్సరాలు దాటిన వారికి ఎప్పటి నుంచి పెన్షన్లు ఇస్తారో వారు మరి సద్విమర్శ చేస్తున్నాం కనుక దానికి సమాధానం చెప్పాలని, 99 పైసల రూపాయలకి ఎకరం అమ్మేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ చేస్తారో మరి ఆ డేట్ కూడా మాకు సెలవు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే మరి ఉన్నటువంటి వ్యవసాయ పంటలు ఏదైతే ఇవాళ వాస్తవంగా మరి ధాన్యం ఫైన్ వెరైటీ, ధాన్యం ఏ గ్రేడ్ వెరైటీ 1740 రూపాయలు, అలాగే బి గ్రేడ్ది 1725 రూపాయలు మరి 75 కేజీల బస్తాకి ఇవ్వాలి. కానీ ప్రస్తుతం 1300 ఇచ్చి 1/26కి 126కి కేవలం 1300 ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం. బొండాలు వెరైటీకి 1600 ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం. అలాగే మామూలుగా 11/21కి మరి కేవలం ఈరోజు 1600 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం. ఎక్కడ కూడా గిట్టుబాటు ధరను అమలు కావట్లేదు. రెండోదిగా కోకో ధర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మరి కోకో ధర 8 ఒక కిలో 800 నుంచి 1200 ఉంటే ఇవాళ 500 కూడా లేని పరిస్థితి. అలాగే మూడోదిగా ఉన్నటువంటి రొయ్య ఎక్కువ సాగు ఏదైతే మరి
మొన్న ట్రంప్ గారు ఏదో ఈ సుంకాలు పెంచారనేటువంటి నెపంతో విపరీతంగా రేట్లు పెంచి దాన్ని కూడా తగ్గించకుండా ఇవాళ ఉన్నటువంటి సిండికేట్ వారితో చేతులు కలిపేసినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ మేతల ధరలు కానీ రొయ్యల మేతల ధరలు కానీ ఇవన్నీ నియంత్రించకుండా మరి వారందరి యొక్క మరి విరగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ ప్రజాప్రతినిధులు కేవలం అవినీతే కేర్ ఆఫ్ అడ్రస్గా కేవలం అవినీతి చేయడానికి వ్యాపారాలు చేసుకోవడానికి వారి ఆర్థిక అభివృద్ధి తప్ప ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఎవరు కూడా ఆలోచన చేయట్లేదని